హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ ఏపీ బడ్జెట్ ఎనాలిసిస్లోని నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 3 అండి. సో ఇంతవరకు మనం అగ్రికల్చర్ వరకు చూసుకున్నాము అండ్ రిమైనింగ్ ఇంకొన్ని హెల్త్ సెక్టార్ గురించి, హెల్త్ సెక్టార్లో ఏ స్కీమ్స్ గురించి వాళ్ళు చేశారు, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లోని ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అగ్రికల్చర్ ఈజ్ కంప్లీటెడ్. నౌ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ది అండ్ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత యానిమల్ హస్బెండరీ, జెండర్ అండ్ చైల్డ్ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లోని ఫస్ట్ వన్ ఏంటి, నవశకం. బడ్జెట్ 2020-21లో ఈ నవశకం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో దీనిలో ఏంటంటే మనకి టు ఇష్యూ ద న్యూ రైస్ కార్డ్స్ టు ఆల్ ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీస్, అంటే బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను రైస్ కార్డ్స్ని మళ్ళీ ఒకసారి ఇష్యూ చేశారనమాట. సో అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ సిస్టంలో ఏంటంటే డోర్ డెలివరీ సిస్టమ్ని కూడాను ఇంప్లిమెంట్ చేశారు. సో డోర్ డెలివరీ సిస్టమ్ ప్రకారం ఏంటి, మన ఇంటి వద్దకే వాళ్ళు ఆ బండిని తీసుకొని వచ్చి మనకి ఎంతైతే ఇవ్వాలో ఫుడ్ గ్రెయిన్స్ని 5 kgs రైస్ కానీ లేకపోతే 10 kgs 15 kgs, సో బేస్డ్ ఆన్ దట్ వెయిటెడ్ దాని మీద మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రజెంట్ ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది, డోర్ డెలివరీ సిస్టమ్ అన్నది. దీన్ని నవశకం అనే స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది మనకి జగన్ గారు. ఓకే, టు ఎన్ష్యూర్ ద 100% డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ టు ద హౌస్ హోల్డ్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసము, న్యూట్రిషన్ లెవెల్స్ని సెక్యూరిటీ చేయడం కోసము ఈ రిఫార్మ్ని తీసుకొచ్చారు. ప్రజెంట్ ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్స్లో, ప్రజెంట్ ఉన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లోని. ఓకే, ఈ ఏమంటారు న్యూట్రిషన్ లెవెల్స్ని అలాగే ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ఒక రీఫార్మ్స్ అంటే ఏంటి, చేంజెస్ని తీసుకురావడం జరిగింది. సో దానికోసం ఏంటి ఇంట్రడ్యూస్ చేశారమ్మా, డోర్ డెలివరీ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో క్వాలిటీ ఆఫ్ రైస్ విత్ వెయిటేజ్ ఎష్యూర్డ్ ద ప్యాకెట్స్ ఇన్ 5 kgs రైసెస్ అయితే 10 kgs రైసెస్, 15 kgs రైసెస్ అండ్ 20 kgs రైస్ అలాంగ్ విత్ షుగర్ అండ్ రెడ్ గ్రామ్స్ దాల్. ఓకేనా, ఇక్కడ పప్పులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి లాస్ట్ ఇయర్ వాలంటీర్స్ని నియమించడం జరిగింది కదా జగన్ గారు. సో వాళ్ళ త్రూగా ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి, అంటే ప్రతి వార్డుకి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. ఆ వార్డులో ఉన్నటువంటి మెంబర్స్కి ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ రేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ గుడ్ సిస్టమ్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ అందరము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి వెళ్ళి మనకు కావాల్సినటువంటి రేషన్ తీసుకుంటే ఖర్చు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడానికి చేయడానికి వాలంటీర్స్ని నియమించాలి. ఓకే, సో ఇది ఒక ఎక్స్ట్రా బర్డెన్. నా ఉద్దేశం వరకు ఒక వాలంటీర్ని నియమించాలి. ఓకే, తర్వాత వ్యాన్ని ఒకటి తీసుకోవాలి. ఆ వ్యాన్కి పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్ వేయాలి. అండ్ వ్యాన్ డ్రైవర్ని కూడా మెయింటైన్ చేయాలి. రైట్? సో ఈ 5 kgs 10 kgs బస్తాని ఇవన్నిటిని మోసుకొని తిరగలేరు కదండి, ఖచ్చితంగా వ్యాన్ ద్వారానే ఇస్తున్నారు. సో ఐ థింక్ గవర్నమెంట్కి ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఒక పర్సన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి వెళ్ళి తీసుకోవడానికి గవర్నమెంట్కి అయ్యే ఖర్చు కంటే ఇలా డోర్ డెలివరీ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్కి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుందేమో కాదు. బట్ దీన్ని 2019 మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని ఫస్ట్ పైలట్ బేసిస్ మీద స్టార్ట్ చేశారు. ఓకే, 2019 6th September శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో దీనిని ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ రిమెంబర్ దిస్, నాట్ ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు, నార్మల్గా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నవశకం అనే దానిని మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారండి, 2019 6th December స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్. సో ఈ బడ్జెట్ 2021-22లో నెక్స్ట్ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఏంటి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్. సో సేమ్ ఇదేనండి. సో గవర్నమెంట్ లాంచెస్ ద పాత్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ డెలివరింగ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్, అంటే ఏవైతే అవసరం ఉంటాయో, ఎసెన్షియల్ అంటే ప్రాముఖ్యత పొందిన గల కమోడిటీస్ని డోర్ స్టెప్ ఆఫ్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అండర్ PDS త్రూ 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఆన్ January 21st 2021.
సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది ఇళ్లలోని కేవలం ముసలి వాళ్ళు మాత్రమే ఉంటారు, సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి తీసుకొని రాలేరు. అలాగే డిఫరెంట్ ఏబిలిటీ పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో గవర్నమెంట్కి బర్డెన్ పడినప్పటికీ కూడాను మేము ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా ఎవ్రీ మంత్ ఏదైతే అలోకేట్ చేస్తున్నామో రేషన్ కార్డ్స్, సో అవి ఎవరెవరికి బెనిఫిట్ అవుతున్నాయి అంటున్నారు, వేజ్ వర్కర్స్. సో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెల్లవారుసరికి వెళ్ళిపోవాలి, ఈవినింగ్ రావాలి. సో ఈ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి రైస్, షుగరు, దాలు అవన్నీ తీసుకురావాలంటే లైన్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ రోజు వాళ్ళు పని మానేసుకోవాలి. కాబట్టి వాళ్ళ రోజు వేతనం ఒకవేళ ఏదో ఒక రోజు వాళ్ళు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి డైలీ వేజ్ వర్కర్స్ని, సీనియర్ సిటిజన్స్ని, అలాగే అంగవైకల్యం కలిగిన వారిని దృష్టిలో పెట్టుకొని మేము మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని మేము January 21, 2021 లాంచ్ చేస్తున్నాము అని గవర్నమెంట్ చెప్పిందనమాట. సో హియర్ ఏంటి మనకి ఇక్కడ, సో ఇక్కడ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ మొత్తం ఎన్నిటిని 9,260 యూనిట్స్ని పెట్టింది, రైట్. సో ఇందులో ఎవరికి అవకాశాన్ని ఇచ్చింది, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద అన్ఎంప్లాయిడ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ caste and minority youth under a self-employment scheme with 90% government subsidy. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇది ఒక రకంగా ఒక న్యూ చాప్టర్ అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ ఎవరికి అవకాశం ఇచ్చింది మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి అంటే కనుక, ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతున్నట్టు, ఓకేనా. అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలో అండ్ మైనారిటీ యూత్లో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కల్పించడం కోసం ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ని తీసుకువచ్చింది. ఓకే, సో దీనిలో కూడా మళ్ళీ గవర్నమెంట్ 90% దాకా సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఈ నవశకము అండ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఈ రెండు ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కమ్ టు ది హెల్త్కి ఓవరాల్గా 15,038 crores ఇన్వెస్ట్ చేశారు. సో దానిలో ఫస్ట్ వన్ మనకు వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఈ నెంబర్స్ మరొకసారి నేను ఇన్ కేస్ ఇక్కడ మిస్టేక్ ఉంటే కనుక నేను మీకు డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లోని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో గవర్నమెంట్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఈ నెంబర్స్ అన్నీ కూడా చూసుకుందాం, ఓకేనా. సో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి ఎంత అలోకేట్ చేశారు, 2,000. సో ఇక్కడ చూడండి, హెల్త్లోని నేషనల్ హెల్త్ మిషన్కి 3,200 crores, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2,258 crores, అండ్ నాడు నేడుకి హాస్పిటల్స్కి 1,535, అండ్ కాంబాటింగ్ కోవిడ్-19 500 crores, కోవిడ్-19 వ్యాక్సినేషన్స్కి 500 crores, 104 and 108 సర్వీసెస్ కోసం 300 crores. సో హెల్త్ సెక్టర్కి మొత్తం ఇంతగా ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఎలోకేషన్ 2,258 crores మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి. టు అచీవ్ ద గోల్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇన్ ద స్టేట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఓకే, సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మనకి ఉంది కదా, సో ఆ గోల్ని కవర్ చేయడం కోసం గవర్నమెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ పథకం కింద ఏంటంటే కనుక క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది పూర్ పీపుల్కి అండ్ అవసరమైనటువంటి పేషెంట్స్కి కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 1,000 న్యూ ప్రైమరీ కేర్ ప్రొసీజర్స్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు. సో ప్రెజెంట్ ఏవైతే 1,059 ప్రొసీజర్స్ ఉన్నాయో వాటితో పాటు 1,000 కేర్ ప్రొసీజర్స్ని కూడా యాడ్ చేసుకున్నారు. ఫస్ట్ దీన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని రోల్డ్ అవుట్ చేశారు, తర్వాత స్టేట్ మొత్తం కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ అన్నీ కూడాను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో నెక్స్ట్ మనకి ఏంటి, స్మార్ట్ హెల్త్ కార్డ్స్ని కూడాను SMH స్మార్ట్ హెల్త్ కార్డ్స్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్. ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు, మనకి January 2020లో స్టార్ట్ చేశారు. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్మార్ట్ హెల్త్ కార్డ్స్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ January 2020 in order to compensate for the loss of daily wage of BPL patients below poverty line patients during the post operation recovery period.
సో హియర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట పోస్ట్ ఆపరేటివ్ అసిస్టెన్స్ అలయన్స్ని. ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 225 రూపాయలు పర్ డేకి ఇస్తుంది అనమాట వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా కింద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే బిలో పవర్టీ లైన్ పేషెంట్స్ ఎవరైనా అడ్మిట్ అయ్యి వాళ్ళు నెలసరి వేతనంకి లేదా రోజు వేతనానికి పనిచేస్తారనమాట, కూలీలు వాళ్ళు. వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేసుకుంటే తర్వాత వాళ్ళకి ఏంటి డైలీ వెళ్ళలేరు, కొద్ది రోజులు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు పనికి వెళ్ళలేరు. సో వాళ్ళు ఏంటి పనిని కోల్పోతారు. అలా ఆ టైంలో గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుందండి. వెరీ గుడ్ థింగ్ కదా. సో రోజువారీ కూలీలు వెళ్తారు. రోజుకి 400 రూపాయలు వాళ్ళకి కూలీ ఇప్పుడు పెంచేశారు. ఇంతకుముందు 180-200 రూపాయలు ఉండేది, ఇప్పుడు 400-600 రూపాయలు అయిపోయింది ఓకే రోజుకి. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు వాళ్ళు వెళ్ళకపోతే ఈ కూలీ అనేది రాదు కదా, రైట్. సో అనవసరంగా ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది కదా. దానిని ఓవర్కమ్ చేయడం కోసం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద వాళ్ళకి పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత అలవెన్సెస్ని అంటే సస్టైన్ అవ్వడం కోసం రోజుకి 225 రూపాయలని గవర్నమెంట్ వాళ్ళ కోసం స్పెండ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ని ఎప్పుడు ఇచ్చారు? మనకి 2020 జనవరిలో ఇచ్చారు. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బోర్డర్ ఉన్నాయి కదా, వేరే డిస్ట్రిక్ట్స్ లైక్ తెలంగాణ ఉంది, ఓకే, కర్ణాటక ఉంది, తమిళనాడు, వేరే స్టేట్స్ బోర్డరింగ్ ఉన్నాయి కదా. సో ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ ద బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే బోర్డరింగ్ డిస్టెన్స్లోని బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ 130 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది ఎంపానల్స్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్. అంటే అక్కడ ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడాను అప్లికేబుల్ ఉందన్నమాట ఓకే. తర్వాత కంటి వెలుగు వచ్చేసి దీని యొక్క సో పేరులోనే ఉంది, ఐ స్క్రీనింగ్ అండ్ దానికి సంబంధించింది ఐ చెకప్స్. సో దీనిని 2019 అక్టోబర్ 10న లాంచ్ చేశారు ఓకేనా. సో అక్టోబర్ 10, 2019 మనకి లాంచ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ నాడు నేడు హెల్త్ స్కీమ్ అండి. సో నాడు నేడు అంటే ఇంతకుముందు ఎలా ఉంది, నేడు ఈరోజు ఎలా ఉంది అని. అంటే ఇక్కడ ఏంటి, హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చడము, ఎక్విప్మెంట్ని మార్చడము, నెసెసరీ కండిషన్స్ని, మంచి కండిషన్స్ని అంటే పేషెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలనుకొని అనుకుంటుందన్నమాట. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి ఇవ్వాలనుకుంటుందంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు అండ్ బేసిక్ ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా నెసెసరీ ఎడిషనల్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మనకి ఏంటి నెసెసరీ డాక్టర్స్ని కానీ నర్స్ని కానీ అపాయింట్ చేయడము, లేకపోతే ల్యాబ్ టెస్ట్కి సంబంధించిన పర్సన్స్ని అపాయింట్ చేయడము, అవన్నీ అనమాట. సో వీళ్ళని ఎక్కడ మనకి ఇన్ ఆల్ హెల్త్ ఫెసిలిటీస్ ఫ్రమ్ సబ్ సెంటర్స్ టు టీచింగ్ హాస్పిటల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ద నీడీ. సో వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఇక్కడ? ఎస్టాబ్లిష్మెంట్ ఓవర్ 11,000 ఓకే, నియర్లీ 11,000 వరకు వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటున్నారు. విలేజ్ లెవెల్లోని, వార్డ్ లెవెల్లోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అనమాట ఓకే. సో ఏంటి దగ్గరగా 11,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని పెట్టాలనుకుంటున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓవర్ 11,000 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఎట్ ద విలేజ్ లెవెల్ అండ్ వార్డ్ లెవెల్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సో దట్ అందరూ సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఓకే. ఇది మనకి ఫేజ్డ్ మేనర్ మనకి సెటప్ అవుతుంది. ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఫస్ట్ 16 న్యూ మెడికల్ కాలేజ్ విల్ బి సెటప్ అండ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ, క్లినికల్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇలా మనకి ఏంటంటే ఫేజ్డ్ మేనర్లో తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో నాడు నేడు ప్రోగ్రామ్ దేని గురించి అంటే కనుక హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయడము, న్యూ ఎక్విప్మెంట్ని తీసుకురావడము, అవసరమైన హ్యూమన్ రిసోర్స్ని ప్రొవైడ్ చేయడము ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ నాడు నేడు హెల్త్ స్కీమ్. అండ్ నెక్స్ట్ వన్ COVID-19. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రెసెంట్ మనం ఈ లాక్డౌన్ని ఫేస్ చేస్తున్నాము అండ్ COVID-19 పాండమిక్ని ఇంకా ఫేస్ చేస్తున్నాము. సో దీనికోసం స్పెండ్ చేయాలి అమౌంట్ని. గవర్నమెంట్ హ్యాస్ స్పెండ్ 2,246.18 crore. సో రీసెంట్గా మన పక్క రాష్ట్రమైనటువంటి ఐ థింక్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనుకుంటాను అన్ని హాస్పిటల్స్ని కూడాను, ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్గా చేసింది రైట్. సో అక్కడ తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అది కూడా మన దేశంలో మన ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వస్తే బాగుంటుంది రైట్. COVID-19 పాండమిక్లో మనకి గవర్నమెంట్ హ్యాస్ స్పెంట్ ఆన్ 2,246.8 crores. దిస్ ఎక్స్పెండిచర్ వాజ్ ఎన్కోర్డ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాబ్స్ గురించి, టెస్టింగ్ గురించి అండ్ మెడిసిన్స్ ప్రొక్రూట్మెంట్ గురించి, వెంటిలేటర్స్ గురించి, ఆక్సిజన్ పైప్ లైన్స్ గురించి అండ్ వ్యాక్సిన్స్ గురించి ఏదన్నమాట ఓకేనా. సో ఈ అమౌంట్ అనేది
సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 13,830 కోట్లని యూజ్ చేస్తున్నారు. ఓకే, 2020-21లో అలోకేట్ చేసిన దానికంటే 21% ఎక్కువగానే వీళ్ళు ఇప్పుడు అలోకేట్ చేశారు. సో వెరీ గుడ్ థింగ్. మీకు ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎడ్యుకేషన్కి, హెల్త్ సెక్టార్కి ఎక్కువ మనం ఎంత పర్సెంటేజ్ పెడితే అంత మంచిది ఆ దేశానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ. ఓకే, సో ఈ అచీవ్మెంట్ కానీ కరెక్ట్గా చేసినట్లయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్లో 3ని వీ ఎన్ష్యూర్ ద హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ ద వెల్ బీయింగ్ ఫర్ ఆల్ గుడ్ అండ్ హెల్త్. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3ని అచీవ్ చేస్తామన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్. సో హెల్త్కి, ఫ్యామిలీ మెడికల్కి, ఫ్యామిలీ వెల్ఫేర్కి మొత్తానికి కలిపి 13,830 కోట్లు. ఓకే, సో ఇక్కడ చూడండి వైఎస్ఆర్ డాక్టర్ ఆరోగ్యశ్రీకి దీనికి మొత్తం ఎంత యూజ్ చేస్తున్నారు, 2,258 కోట్లు. ఓకేనా. సి దిస్ వన్ 2,258 2,258 కోట్లని యూజ్ చేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ వన్. ఓకే, నేను మీకు ప్రీవియస్ వీడియో చూపించినప్పుడు 2020-21 చూపించేశానండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. 2021-22 బై మిస్టేక్ 2021 చూపించాను, బట్ వెంటనే చేంజ్ కూడా చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బట్ నేను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి రిసిప్ట్స్, ఇవి ఎక్స్పెండిచర్ అండి మనకి. ఓకే, సో ఎప్పుడైతే మన ఎక్స్పెండిచర్ పెరిగిపోతుందో, రిసిప్ట్స్ మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుందో అప్పుడు మనం డెఫిషియట్లోకి వెళ్తాము. సో నార్మల్గా మన రెవెన్యూ రిసిప్ట్స్ చూసుకుంటే పబ్లిక్ అకౌంట్కి ఇంత అమౌంట్ వస్తుంది, లోన్ రికవరీస్ 50 crores దాకా వస్తాయి, పబ్లిక్ డెట్ ఏమో ఇంత వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మనకి రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి లైక్ 1,77,000 దాకా వస్తుంది. అదే ఎక్స్పెండిచర్ చూసుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,82,000 అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడే మనం ఎక్స్పెండిచర్ క్రాస్ అయిపోయాం. మనకు వచ్చినటువంటి రిసిప్ట్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగానే ఉంది. సో వీఆర్ ఇన్ డెఫిషియట్. సో అది కూడా మీకు చెప్పాను, రెవెన్యూ డెఫిషియట్ ఎంత, ఫిజికల్ డెఫిషియట్ ఎంత అని. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి ఇంత అమౌంట్ పే చేయాలి, ఇది పబ్లిక్ డెట్ రీపేమెంట్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది అమౌంట్. సో ఇలా మనకి మనీ అనేది ఉంటుందన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫర్ మోర్ వీడియోస్.